ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల కోసం ప్రయత్నం చేసి మీకు పిల్లలు అవ్వట్లేదు అని బాధపడుతున్నారా? అయితే మీకు ఏ కారణం వల్లైనా అంటే ఆడవారిలో చాలా మందిలో పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇటువంటి సమస్యల వల్ల పిల్లలు పుట్టకపోవడం జరుగుతూ ఉంటుంది. మగవారిలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం కానీ, కదలికలు తక్కువ ఉండడం కానీ అండ్ కొన్నిసార్లు ఆకారం తక్కువ ఉండడము, కొన్నిసార్లు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు, అంగస్తంభన సమస్యలు కానీ అండ్ వారికోసిల్ సమస్యలు ఇటువంటి వాటి వల్ల మీకు సంతానలేమి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆడవారిలో ఉండే ఎటువంటి సమస్యలకైనా అండ్ మగవారిలో ఉండేటటువంటి ఎటువంటి సంతానలేమి సమస్యలకైనా హోమియోపతిలో చక్కటి మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అండ్ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో హాస్పిటల్ చేంజ్ చేసినప్పటికీ మీకు పిల్లలు అవ్వట్లేదంటే ఇంకా మీరు అస్సలు ఆలస్యం చేయకండి, వెంటనే కన్సల్ట్ చేయండి. మన దగ్గర జర్మనీ మెడిసిన్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రూట్ కాజ్ నుంచి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. నా 20 సంవత్సరాల అనుభవంలో నేను ఎన్నో వేల మంది జంటలకి సంతానలేమికి చికిత్స చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా సరే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇంకా ఆలస్యం చేయకండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కన్సల్ట్ చేయండి. నా అపాయింట్మెంట్ కావాలంటే వెంటనే కాల్ చేయండి. పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్స్కి తిరిగి ఎంతో మంది డాక్టర్లను మార్చి ఎన్నో లక్షలు ఖర్చు చేసినప్పటికీ కూడా మీకు పిల్లలు కావట్లేదా? అయితే మీ ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి అన్నప్పుడు మీరు దిగులు పడకుండా నన్ను గనక కన్సల్ట్ చేసినట్లయితే మీ సంతానలేమి సమస్యకి చక్కటి పరిష్కారాన్ని అందివ్వగలుగుతాను. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది సంతానలేని దంపతులకి చికిత్స చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు అయ్యారు. సో మీరు ఇప్పటిదాకా చేసినటువంటి ఖర్చు కానీ ఇప్పటిదాకా తిరిగినటువంటి వైద్యం కానీ ఫలించినప్పటికీ బాధపడకుండా వెంటనే కనుక నన్ను కన్సల్ట్ చేసినట్లయితే మీ సమస్యకి చక్కటి చికిత్సని చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆడవారిలో కనుక పీసీఓడి, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అండం విడుదలలో ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఏమున్నా, మగవారిలో కణాలు తక్కువ ఉండడం కానీ లేదా కణాలు జీరో ఉండడం కానీ లేదా కణాలలో కదలిక లేకపోవడం కానీ లేదా కొంతమందిలో అంగస్తంభన సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇటువంటి సమస్యల వల్ల పిల్లలు పుట్టట్లేదు అని తెలిసినప్పటికీ మీకు హోమియోపతిలో పర్సనలైజ్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇండివిజువలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనము అధునాతన టెక్నాలజీ ద్వారా జర్మనీ మందుల ద్వారా ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది.